హలో వ్యూస్, వెల్కమ్ టు వాసు టెక్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కార్ ఆల్టో K10. ఈ కార్ మారుతి ఆల్టో 800 తర్వాత ఆల్టో పేరుతో ఫార్వర్డ్ అయ్యే నెక్స్ట్ జనరేషన్ కార్. ఇది వచ్చి కూడా చాలా సంవత్సరాలైంది. కానీ ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఈ ప్రజెంట్ సినారియోలో అన్ని కంపెనీస్ కూడా ఎస్యూవీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఈ యూత్ కూడా చాలామంది స్పెసిఫిక్గా ఎస్యూవీల మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ చిన్న కార్స్ ఏవైతే ఉంటాయో వీటి పర్ఫార్మెన్స్, వీటి యూటిలైజేషను సిటీస్కి పరిమితంగా ఉంటుందన్నమాట. అంటే సిటీస్ అనే కాకుండా హిల్ స్టేషన్స్లో కూడా ఈ చిన్న కార్స్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకు అంటే ఈ నేరో లేన్స్లో, టైట్ పార్కింగ్ స్పాట్స్లో పర్ఫెక్ట్గా ప్లేస్ చేయవచ్చు దీన్ని. ఇంకా ప్రజలు ముద్దుగా దీన్ని లార్డ్ ఆల్టో అంటారు. అంటే వేరే పెద్ద కార్లు హెవీ వెయిట్, హెవీ ఇంజను, అంత పికప్ పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ కూడా చెయ్యలేని కొన్ని సాహసాలు మన లార్డ్ ఆల్టో చేస్తుందన్నమాట. సో ఈ కార్ పర్చేస్ చేసి యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఇది ఎంత ఈజీగా, సింపుల్గా మనము యూజ్ చేయవచ్చు. సిటీలో కానీ హైవేస్లో కూడా మినిమం స్పీడ్స్ దీన్ని డ్రైవ్ చేయవచ్చు. మోర్ దెన్ 80-90 స్పీడ్స్ అయితే ఇది కంట్రోల్ అవ్వదు అంటారు. సో ఇట్స్ బెటర్, దానికంటే తక్కువ స్పీడ్లో దీన్ని వాడతాము. అండ్ దీనివల్ల మంచి మైలేజ్ కూడా ఉంటుంది. 4 మెంబర్ ఫ్యామిలీకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతకంటే పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కార్. సో నా ఒపీనియన్ ఏంటంటే, పర్సనల్గా పెద్ద ఎస్యూవీ పర్చేస్ చేయడానికి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు తీసుకొని, లోన్స్ తీసుకొని బర్డెన్ మీద వేసుకోకుండా మన నెసెసిటీ ఏంటి, ఆ నెసెసిటీకి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటే కనుక మారుతి ఆల్టో K10 ఒక మంచి ఆప్షన్. కోర్స్ దాని బడ్జెట్ మాత్రం ఇప్పుడు బాగా పెరిగింది. ఇదివరకు ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేది, ఇప్పుడు అది లేదు. అంటే దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని లాసెస్ ఉన్నాయి పర్చేస్ చేయడంలో. అయితే మీరు ఫస్ట్ అయితే కార్ రివ్యూ చూడండి. మీరు కార్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి మీకు పర్ఫెక్ట్ అనిపించింది అనుకోండి, మీరు పర్చేస్ చేయవచ్చు. ఈ కార్కి కొన్ని పర్ఫెక్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఏంటంటే, ఇంప్రూవ్డ్ సిటీ కార్. సిటీలో మీరు మంచిగా డ్రైవ్ చేయగలిగే ఒక చిన్న పర్ఫెక్ట్ కార్ అంటే ఇదే. ఇంకోటి వచ్చేసి పవర్ టు వెయిట్ రేషియో అనేది ఈ కార్ పర్ఫెక్ట్గా ఆఫర్ చేస్తుంటుంది. అండ్ ఈ కార్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంది. ఇది ఇచ్చే రేంజ్ ప్రకారం 24.9 మైలేజ్ అంటారు. ఇంచుమించు 25 కిలోమీటర్స్ అనుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాంపాక్ట్ డైమెన్షన్స్, ఆబ్వియస్లీ పార్కింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ కార్లో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఇస్తున్నాడు. అండ్ క్యాబిన్ స్పేస్ కూడా ఒక 6 ఫీట్ హైట్ ఉన్న నలుగురు పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు. 1000 cc ఇంజన్, 67 హార్స్ పవర్ అండ్ 89 న్యూటన్ మీటర్ టార్క్తో దీన్ని ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ కూడా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లేటెస్ట్గా దీంట్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్. అండ్ స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో మనకి నావిగేషన్ కూడా యాడ్ అయింది. సో దీనివల్ల మనకి లేటెస్ట్ సిటీ కన్వీనియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ మనకి కొంచెం డైరెక్షన్స్ తెలియనప్పుడు మనం డైరెక్ట్గా మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కార్లో ఉండడం మీకు అడిషనల్ బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఈ కార్ వచ్చేసి మనకి సాలిడ్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రెనైట్ గ్రే, మెటాలిక్ స్పీడీ బ్లూ, మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, ప్రీమియం ఎర్త్ గోల్డ్, పర్ల్ మిడ్ నైట్ బ్లాక్, ఇలా డిఫరెంట్ కలర్స్తో మనకు ఆఫర్ చేయబడుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, పర్ల్ మిడ్ నైట్ బ్లాక్ అనేది VXI, VXI ప్లస్ వేరియంట్స్లో మాత్రమే లిమిటెడ్ ఎడిషన్గా అవైలబుల్ ఉంటుంది. ప్రిఫరబుల్గా లోవర్ మోడల్స్ అయితే నేను ఎప్పుడు సజెస్ట్ చేయను, ఎందుకంటే లోవర్ మోడల్స్లో కొన్ని ఫీచర్స్ మిస్ అవుతూ ఉంటాయి. అది మనం అవుట్ సైడ్ ద మార్కెట్, అంటే షోరూమ్ బయట వేయించాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే దానికి వ్యారంటీ కవర్ అవ్వదు. ఇలాంటి ఇబ్బంది ఏమైనా యాక్సిడెంట్స్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ దాంట్లో ప్రాసెస్లో కూడా ఇబ్బంది పెడతారు. సో LXi బదులు మీరు నెక్స్ట్ మోడల్కి కొంచెం తీసుకోవడం బెటర్. బట్ LXi ఏ సినారియోలో తీసుకోవాలో కూడా చెప్తాను. మీరు సేఫ్ డ్రైవింగ్గా ఉండి ఇన్ సిటీలో ఎక్కువ లగ్జరీస్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా సింపుల్ కార్ యూజ్ చేయాలి. అవుట్ మార్కెట్ మీరు అడిషనల్ మేము ఫీచర్స్ యాడ్ చేసుకుంటాం, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు LXiకి వెళ్ళండి. దాంట్లో బేసిక్గా అయితే AC, పవర్ స్టీరింగ్ ఉంటాయి. ఆడియో సిస్టమ్, అది కాకుండా ఇంకా ఫాగ్ ల్యాంప్స్ అటువంటి ఎక్స్ట్రా ఏమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్ వాక్ అరౌండ్ మాత్రమే చేశాను. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమైనా ఉంది అంటే నెక్స్ట్ టైం మేబీ నాకు ఛాన్స్ దొరుకుతుంది డ్రైవ్ చేసినప్పుడు మీకు
ఫుల్ లెవెల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానేమో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా ఫస్ట్ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ऑल्टो चलाते हैं शान से. ఇది మన ఆల్టో K10 ఫ్రంట్ వ్యూ. గ్రిల్ చూడొచ్చు మీరు, రెగ్యులర్ స్టాండర్డ్ వన్. ఇది వచ్చేసి హాలోజన్ హెడ్ లైట్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్, కొత్తగా ఏం లేదు, యాజ్ యూజువల్. మాన్యువల్లీ ఆపరేటెడ్ సైడ్ మౌంటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లైట్, రియర్ లైట్స్ దీంతోనే ఇంటిగ్రేట్ చేసి రివర్స్ పార్కింగ్ లైట్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీనికి మాత్రం బటన్ లేదు, మాన్యువల్గా మనం ఓపెన్ చేయాల్సిందే. డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది. లిఫ్ట్ చేసిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి రైట్ ఇక్కడ చూడొచ్చు మీరు. దెన్ స్పేస్ వచ్చేసి దీని స్టోరేజ్ 214 లీటర్స్ ఇచ్చాడు. అండ్ మ్యాట్ కింద మనకి స్పేర్ వీల్ ఇచ్చాడు. దీని సైజ్ వచ్చేసి 145 80 R13 ఇచ్చాడు. ఇది కూడా జేకే టైర్, జేకే టైర్ ఇచ్చాడు. అండ్ రియర్ సీట్ కంప్లీట్ సింగిల్ సీట్. ఇది కొలాప్సిబుల్, ముందు ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు స్పేస్ కూడా వస్తుంది. ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారు, లాంగ్ జర్నీ వెళ్తున్నారంటే ఇది ముందుకి ఫోల్డ్ చేసేసుకొని ఫుల్ ఏరియా స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కార్స్కి వచ్చేసి మనకి హాఫ్ వరకు, ఐ మీన్ 3/4 సింగిల్ సీట్ ఫోల్డ్ అవుతుంది. అండ్ లేదంటే పెద్ద ఫోల్డ్ చేస్తాం. దీనికి కంప్లీట్ సింగిల్ మొత్తం ఫోల్డ్ చేయాల్సింది దీనికి. సో ఇందులో ఇంకేం ఇంటిగ్రేట్ అయిందంటే బ్రేక్ స్విచ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, సో మనం ఇంటీరియర్ వ్యూ కూడా చూద్దాము. హ్యాండిల్ చూడండి, రెగ్యులర్ స్టాండర్డ్గా ఉండేది, నో నాయిస్, సింపుల్ థింగ్. సో డోర్ మౌంటెడ్ ఏమున్నాయి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు. ఇది సెంట్రల్ లాక్, ఇది లాకింగ్ హ్యాండిల్. ఇది వచ్చేసి విండో డౌన్ చేసుకోవడానికి ఇక్కడ రొటేటరీ స్విచ్ ఇచ్చాడు అన్నమాట, రొటేటరీ హ్యాండిల్. సో LXi మోడల్లో మీకు మెయిన్గా మాన్యువల్లీ ఆపరేటెడ్ స్టఫే ఇస్తాడు. నా హైట్ వచ్చి 5'10". సో నాకు కొద్దిగా కాళ్ళు మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఇది టచ్ అయ్యేలా ఉంది స్టీరింగ్ నా కాళ్ళకి. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ ఉందా చూద్దాం. లేదు. సో దిస్ ఈజ్ ఫిక్స్డ్, ఇది ఇక్కడ ఇలాగే ఫిక్స్ అయి ఉంటుంది. సో కీ చూడండి, స్టాండర్డ్ కీ, సెంట్రల్ లాక్ లేదు దానికి. సో వన్స్ కీ ఇన్సర్టెడ్. డిస్ప్లేలో ఏముంది అంటే ఇది వచ్చి మన స్పీడోమీటర్, దీని కింద ఇక్కడ వచ్చేసి మన ఓడోమీటర్ వస్తుంది. ఫ్యూయల్ ఇండికేషన్ మాత్రం ఉంది. ఇక్కడ స్విచ్ ఉంది, ప్రెస్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ట్రిప్ A, ట్రిప్ B, ఓడోమీటర్, అంతే. అంత మించి పెద్ద ఏం డిస్ప్లేలో లేదు. లెఫ్ట్ సైడ్లో మీకు బ్రేక్, సీట్ బెల్ట్, బ్యాటరీ, ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్, స్టీరింగ్ లాక్ అండ్ ఈవెన్ ఆయిల్ గేజ్ కూడా ఉంది డిస్ప్లేలో. సో ఇక్కడ ఏముంది అంటే AC వెంట్స్ చూడండి, స్టాండర్డ్గా మీకు సేమ్ వ్యాగనర్లో ఇస్తాడు, సేమ్ అలాంటివి ఇందులో కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ డిస్ప్లే ఏం లేదు, ఆడియో పేరు కూడా ఏమి ఇవ్వలేదు. పార్కింగ్ లైట్ సెన్సర్ అండ్ మిడిల్ మౌంటెడ్ AC వెంట్స్. సో మిడిల్ మౌంటెడ్ AC వెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఎయిర్ ఫ్లో అనేది బ్యాక్ సీట్ వాళ్ళకి ఈజీగా వెళ్తుంది. వ్యాగనార్కి వచ్చేసి మీకు సీట్ వెనక ఇక్కడ ఇస్తాడు. సో దానివల్ల ఏంటంటే డ్రైవింగ్ చేసేవాడికి చేతికి ఎక్కువ గాలి వస్తుంది, వెనక్కి గాలి వెళ్ళడం చాలా తక్కువ. సో ఇది ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ AC వెంట్స్. డోర్ క్లోజ్ చేసుకుందాం మనము, బయట నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మన విండ్ స్క్రీన్. సో మన వ్యూ ఎలా ఉంది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్ కూడా సేమ్ ఇలాగే. పవర్ విండోస్ ఉండవు దీనికి. LXi మోడల్కి కంప్లీట్గా మాన్యువల్లీ ఆపరేటెడ్ విండోస్ అండ్ ఈవెన్ డోర్ లాక్స్. సీట్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, ఇది ఫిక్స్డ్ అన్నమాట. వ్యాగనర్ కూడా ఇలాగే చేసేసాడు. దిస్ ఈజ్ లైక్ రియర్ వ్యూ మిర్రర్, మాన్యువల్లీ అడ్జస్టబుల్. దీనికి ఓకే
నైట్ వ్యూ అడ్జస్ట్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఏముంది, ఎయిర్ బ్యాగ్. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇందులో కూడా ఒక ఎయిర్ బ్యాగ్, ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అని లోగో రాసి ఉంది ఇక్కడ. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చిన్న వెహికల్స్కి ఇలా చేయబెట్టి డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ కొలిజన్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్ బ్యాగ్ ఇది బ్రేక్ చేసుకుని బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మీ చేయి మీద పడుతుంది, అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ డ్రైవ్ లైక్ దిస్, ఇలాగే చేతులు పెట్టి దూరంగా డ్రైవ్ చేయండి, మిడిల్లో పెట్టకూడదు. సో హార్న్ వచ్చేసి ఓన్లీ మిడిల్లో ఇచ్చాడా, ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చుతుంది. ఏంటంటే స్టీరింగ్లో ఈ హార్న్ ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఈ మధ్య స్విచ్చెస్ అన్నీ వచ్చిన తర్వాత స్టీరింగ్ తీసుకెళ్ళి మధ్యలో పెట్టాడు, ఇలా నొక్కాదు సపరేట్గా దాన్ని. ఇప్పుడు అలా కాదు, దీంట్లో వచ్చేసి మంచిగా ఒక ఫింగర్తో డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, ఇక్కడ అండ్ ఈవెన్ ఇక్కడ కూడా. సో ఈ 3 ప్లేస్ ఎక్కడ ప్రెస్ చేసిన హార్న్ బ్లో అవుతుంది మీకు. సో ఏసీ నాబ్స్ వచ్చి స్టాండర్డ్గా ఇచ్చాడు. ఒకటి ఫేస్కి, ఇంకోటి లెగ్స్ అండ్ ఫేస్, ఇంకోటి లెగ్స్ మాత్రము, ఇంకా వచ్చేసి గ్లాసెస్కి ఇచ్చాడు, ఫ్రంట్ అండ్ రియర్. వర్షం పడ్డప్పుడు మీరు ఏసీ అనేది ఇటువైపు పెట్టుకోవాలి. ఏసీ స్విచ్ సపరేట్గా ఇంటిగ్రేట్ చేస్తాడు. ఇది ఇంటర్నల్ అవుట్ సైడ్ ఎయిర్, ఓకే, ఇది కూల్ ఎయిర్ అండ్ హాట్ ఎయిర్ది. ఇక్కడ వచ్చి ఇంటర్నల్ ఎయిర్, అవుట్ సైడ్ ఎయిర్. సో ఇనిషియల్ కార్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అవుట్ సైడ్ ఎయిర్ పెట్టేసి 2 మీద మీరు ఫ్యాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఫస్ట్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. అదంతా వెళ్ళిపోయిన తర్వాత అట్లీస్ట్ 10 మినిట్స్ తర్వాత మీరు నార్మల్గా ఏసీ స్విచ్ ఆన్ చేసుకొని ఇది ఇంటర్నల్ ఎయిర్కి స్విచ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, డమ్మీ ఇచ్చాడు, ఏం లేదు. ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. నార్మల్ గేర్, నాకు కూడా కంప్లీట్ హ్యాండీగా ఉంది. అండ్ ఈవెన్ దిస్ వన్ హ్యాండ్ బ్రేక్ స్టాండర్డ్. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే సీట్ నా హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాను. సో రియర్ సైడ్ వెళ్ళి కూర్చొని చూద్దాం మనం స్పేస్ ఎలా ఉందనేది. సామాన్లు వేసి పెట్టాను ఇందులో. సో కారుతో పాటు ఏమైతే మనకి వాడు యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు, అవన్నీ కూడా ఇందులో పెడతారు. దీంతో పాటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నాకు ఈ విడిది చూస్తుంటే మాత్రం సస్పెక్ట్ ఏంటంటే అండర్ థై సపోర్ట్ ఉండదేమో అని. కూర్చొని చూద్దాం, కూర్చొని తెలుస్తుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ అండర్ థై సపోర్ట్ అంతగా లేదు, ఎయిరీగా ఉంది. నాకు హెడ్ రూమ్ కూడా ఓకే, నార్మల్ యావరేజ్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు మీరు, ఎయిరీగానే ఉంది, పెద్దగా ఏం క్లాస్ట్రోఫోబిక్ ఏం అనిపించదు మీకు. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ విండోస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. స్లాట్ ఫర్ హ్యాండిల్, స్పీకర్స్ ఇచ్చాడు, డోర్ ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్, 4 డోర్స్కి 4 స్పీకర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏముండాలి, ఇక్కడ మనకి బ్లోవర్ ఉండాలి, బ్లోవర్ కూడా లేదు. మేబీ ఒక బాటిల్ పెట్టచ్చేమో అనుకుంటున్నా. ఈ స్పేస్ అంతగా పెద్ద కూడా లేదు. ఒక బంప్లో బండి ఎగిరితే మాత్రం బాటిల్ ఇక్కడ బయట పడిపోతుందేమో. ఓకే, పెద్దగా ఇక్కడ నుంచి చూడడానికి కూడా ఏం లేదు. లెట్స్ గో అవుట్. సో ఇది మన సైడ్ ప్రొఫైల్. దీని టోటల్ లెంత్ వచ్చేసి 3.5 మీటర్స్ ఉంది, విడ్త్ వచ్చేసి 1.4 మీటర్స్ అండ్ హైట్ వచ్చి 1.5 మీటర్స్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, బాగానే ఇచ్చాడు. ఆల్మోస్ట్ 165 mm వరకు ఉండొచ్చు. స్పెసిఫికేషన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు అవి కూడా చూడ. మిడిల్ క్లాస్లో పెద్ద లగ్జరీస్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఫ్యామిలీ వెహికల్ ఉండాలి ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే ఇంట్లో 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు, 2 వీలర్స్ ఉంటాయి, తిరగడానికి అందరు కలిసి వెళ్ళాలి అంటే మాత్రం మీరు క్యాబ్ రెంట్ చేసుకోవాలి, లేకపోతే ఆటోలో వెళ్ళాలి. అట్లా అనుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఇంట్లోనే ఒక వెహికల్ మంచిది ఉండాలి అండ్ ట్రస్ట్ వర్తీ ఉండాలి అంటే మీరు హాయిగా సుజుకి మారుతో ఆల్టో కేటన్ తీసుకోవచ్చు. ఉప్పల్ నుంచి గడికేసరికి వెళ్తున్న రోడ్లో మీకు ఈ ట్రూ వాల్యూ షోరూమ్ కనిపిస్తుంటుంది మేడిపల్లిలో. సో ఇక్కడ మారుతి సుజుకి వాళ్ళది అథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది, మీరు సర్వీస్ కూడా ఇవ్వచ్చు వెహికల్స్ని. అండ్ ఈవెన్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ యూజ్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మారుతి సుజుకి ట్రూ వాల్యూలో మీకు బెనిఫిట్ ఏంటి అంటే ట్రూ యూజ్డ్ కార్స్ మీద మీకు సర్వీస్ వారంటీ కూడా ఉంటుంది. మీరు ఏం భయం లేకుండా లోన్స్ మీద మంచి కార్స్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఈ షోరూమ్ వాళ్ళు కాంటాక్ట్ అయితే చాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.